ఈ వీడియోలో చూడబోతున్నాం వెబ్ ఆప్షన్ మిస్టేక్స్ అనమాట. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. అండ్ అలానే మీరు మంచి కాలేజెస్‌ని ఎలా చూజ్ చేసుకోవాలని క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్ పెడుతున్నప్పుడు చాలా టెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఆ సిట్యుయేషన్ నుంచే వచ్చాను. సో ఇలాంటప్పుడు మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. నాకు కూడా కామెంట్‌లో మెసేజ్ అనేది చేస్తున్నారు. ఓకేనా? సో 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. లేదంటే 70,000 బిలో ర్యాంక్ వచ్చింది. 100,000 బిలో ర్యాంక్ వచ్చింది. సో నాకు మంచి కాలేజ్ అనేది సెలెక్ట్ చేయి బ్రో అది ఇది అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్‌గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి లెస్ కాలేజెస్ అనేది చూజ్ చేసుకుంటారన్నమాట. సో మీరు ఏం చేశారంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అదే. సో నాకు మెయిన్‌గా ఒక 5-7 కాలేజెస్ కావాలి. సో ఇంక అవే పెట్టేసాననమాట. సో అవి పెట్టేసి అందులో కూడా సీఎస్సీయే రావాలి. సో నా ర్యాంక్‌తో ఏం పని లేదు. నాకు ఆ కాలేజెసే కావాలని ఓన్లీ ఆ 5 కాలేజెసే పెట్టుకుంటా పోయాలనమాట. సో ఫస్ట్ రౌండ్ చూసేసరికి నాకు ఒక కాలేజ్ కూడా రాలేదు. సో మీరు ఈ మిస్టేక్స్ అనేది చేయొద్దు. అట్‌లీస్ట్ ఒక 20 కాలేజెస్ అయినా మీరు వెబ్ ఆప్షన్‌లో చూజ్ చేసుకోవాలి. అది ఎలా చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ 5 అనేది మీరు టాప్ కాలేజెస్ అనేది చూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ 10 కాలేజెస్ అనేది మీకు ర్యాంక్‌కి సూట్ అయ్యే కాలేజెస్ అనేది లేదంటే వస్తదో రాదో అనే డౌట్స్ అలా ఉంటది కదా! సో ఆ కాలేజెస్ అనేది చూజ్ చేసుకోండి. అండ్ అలానే లాస్ట్ 5 కాలేజెస్ అనేది పక్కా మీకు ఆ కాలేజెస్ వస్తది. సో ఈ కాలేజ్‌లో మనకి ఏ డౌట్ లేదు అనే కాలేజెస్ అనేది ఆ లాస్ట్ 5 అనేది పెట్టుకోండి. అట్‌లీస్ట్ ఒక 20 కాలేజెస్ అయినా చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మిస్టేక్స్ వచ్చేసి చూజ్ రైట్ ఆర్డర్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట మనోళ్ళు. జేఎన్‌టీయూకే కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇలా స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట కాలేజెస్. సో తప్పు లేదు స్టార్ట్ చేయండి. సో మీరు ఆ టాప్ కాలేజెస్ అనేది ఓన్లీ 5 చూజ్ చేసుకోండి. ఓకేనా? సో ఆ 5 కాలేజెస్ అనేది చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే కాలేజెస్ వస్తదో రాదో అనేది నేను ఇందాక చెప్పా కదా! సో అలా చూజ్ చేసుకున్న తర్వాత ఒక రైట్ ఆర్డర్‌లో చూజ్ చేసుకోండి. ఓకేనా? స్టార్టింగ్ అంతా మీరు చూజ్ చేసుకున్న అన్ని కాలేజెస్‌లో సపోజ్ మీరు జేఎన్‌టీయూకే కాకినాడే చూజ్ చేసుకుంటే అందులో సీఎస్ఈ సెలెక్ట్ చేసుకుంటారు, ఈసీఈ సెలెక్ట్ చేసుకుంటారు ఇలా చాలా ఉంటాయి కదా! సో ఫస్ట్ సీఎస్ఈ ఆర్డర్ అనేది పెట్టుకుంటారండి. సో మీరు ఆ 20 కాలేజెస్‌లో ఏదైతే చూజ్ చేసుకున్నారో ఆ 20 కాలేజెస్‌లో అన్నీ ఫస్ట్ సీఎస్ఈ పెట్టుకుంటారండి. అది కూడా టాప్ కాలేజెస్. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ ఉండాలి. సెకండ్ వచ్చేసి జేఎన్‌టీయూ కాకినాడ. ఇలా టాప్ ఆర్డర్‌లో చూజ్ చేసుకుంటే కాలేజెస్ రండి. అండ్ ఆ కాలేజెస్‌లో కూడా సీఎస్ఈ ఫస్ట్ ఉండాలనమాట. సీఎస్ఈ బ్రాంచెస్ అన్నీ కాలేజెస్ అన్నీ ఫస్ట్ ఉండాలి. అండ్ సెకండ్ ఫేజ్‌లో ఈసీఈ. థర్డ్ అట్లా త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇట్లా ప్రతి ఒక్కటి బై ఆర్డర్ చూజ్ చేసుకుంటారండి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే మీరు జేఎన్‌టీయూ కాకినాడ కావాలనుకుంటే ఫస్ట్ మీరు త్రిబుల్ ఈ గాని లేదంటే ఈసీఈ గాని ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టి కింద సీఎస్ఈ పెట్టుకున్నారనుకోండి. జేఎన్‌టీయూ కాకినాడ 2. బట్ మీకు సీఎస్ఈ వచ్చే ఛాన్సెస్ ఉన్నా సరే స్టార్టింగ్‌లో ఈసీఈ పెట్టారు కాబట్టి మీకు ఈసీఈ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉందన్నమాట. ఎందుకు సీఎస్ఈ రాదు ఈసీఈ వస్తదంటే మీరు స్టార్టింగ్‌లోనే ఈసీఈ పెట్టారన్నమాట. సో సీఎస్ఈ అనేది కింద ఉంది. బట్ అక్కడ సార్ట్ ఔట్ చేసేది ఏంటిది కంప్యూటర్ సిస్టమ్. సో మీకు ఈసీఈ కాకినాడ ఉంది. ఓకే. ఈ కాలేజ్ అనేది మీరు ఎలిజిబుల్ అని ఇంకా ఆ కాలేజ్‌లోనే మీకు సీట్ అనేది వస్తది. మీకు సీఎస్ఈ కావాలనుకున్నా కూడా మీకు సీఎస్ఈ అనేది రాదు. ఈసీఈ ముందు పెట్టారు కాబట్టి. ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా పెట్టారు కాబట్టి. సో ఇది మీకు ఉన్నది పోయి ఉంచుకున్నది పోతదన్నమాట. సో అలా మీరు సీఎస్ఈ మొత్తం టాప్ ఆర్డర్ అంతా టాప్ నుంచి కింద వరకు జాగ్రత్తగా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఇది మేజర్ మిస్టేక్స్ అనమాట. సో మీరు ఫస్ట్ ఈసీఈ పెట్టుకొని తర్వాత సీఎస్ఈ కావాలనుకున్నోళ్ళు కింద సీఎస్ఈ పెట్టుకున్నారనుకోండి. కాలేజెస్ వైస్‌గా మీకు దెబ్బడిపోయిద్ది. ఓకేనా? సో నెక్స్ట్ మిస్టేక్స్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రీసెర్చ్ చేయాలి కాలేజెస్ గురించి. సో ఈ రీసెర్చ్ అనేది ఎట్లా చేస్తారు? సో వెబ్ ఆప్షన్ అనేది ఏదో గుడ్డిగా పెట్టుకుంటా పోతే కుదరదు. ఏదో కాలేజ్ వస్తది మనం చదువుకుంటా ఉంటే కుదరదు. ఇప్పుడున్న జనరేషన్‌లో మంచి కాలేజెస్ కానీ లేదంటే మంచిగా మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోకపోతే మీరు 4 ఇయర్స్ అనేది రిగ్రెట్ అవుతారు. సో ఇలా మంచి కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో నాకు కూడా చెప్పా కదా! కామెంట్స్ అనేది చేస్తున్నారు. సో నాకు 10,000 ర్యాంక్ వచ్చింది, 18,000 ర్యాంక్ వచ్చింది. లేదంటే 80,000 ర్యాంక్ వచ్చింది. నాకు మంచి కాలేజ్ అనేది సెలెక్ట్ చేయి. ఇట్లా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సో చాలా వీడియోస్‌లో కూడా నేను చూసాను. అందరూ టాప్ కాలేజెస్‌కే చెప్తున్నారు గానీ, లేదంటే నార్మల్ కాలేజెస్‌కి కట్ ఆఫ్స్ కూడా ఇవ్వట్లేదనమాట. సో మీరేం చేస్తారంటే, మీ కాలేజ్ మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అనేది ఫైండ్ ఔట్ చేసుకొని, మీరు అట్‌లీస్ట్ 5-10 కాలేజెస్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి ఆ కాలేజెస్ గురించి. సో బ్రో మాకు కట్ ఆఫ్స్ అనేది అర్థం కావట్లేదు. అందరూ టాప్ కాలేజెస్‌కే ఇస్తున్నారు గానీ, నార్మల్ కాలేజెస్‌కి తెలియట్లేదు. ఏం చేయాలి బ్రో అంటే, మీరు బెస్ట్ వే ఏంటంటే డైరెక్ట్‌గా చాట్‌జీపీటీకి అండ్ డీప్‌సీక్ ఏఐస్ అనేది ఉంటాయి యాప్స్. సో వాటిలోకి వెళ్ళండి. సో వాటిలోకి వెళ్ళి మీరు కట్ ఆఫ్స్ ఏమైనా ఉంటే కట్ ఆఫ్స్ పీడిఎఫ్స్ అనేది దానికి సెండ్ చేయండి. లేదంటే డైరెక్ట్‌గా అడగండి. సో నాకు ఇంత ర్యాంక్ వచ్చింది. నేను సో అండ్ సో కేటగిరీ స్టూడెంట్‌ని. సో నాకు ఈ బ్రాంచ్ కావాలి. సో నేను ఏపీ ఎంసెట్ త్రూగా నేను వెళ్ళాలనుకున్నాను. సో నాకు ఏ కాలేజెస్‌కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బెస్ట్ కాలేజెస్ ఏంటి నా ర్యాంక్‌కి సరిపోయేటట్టు అని
మీరు ఆ ప్రాంప్ట్ అనేది ఇస్తే సో టాప్ ఒక 10 కాలేజెస్ అనేది చూజ్ చేసుకోమని సెలెక్ట్ చేయమని చెప్తే సో అవి ఆ చాట్ బోర్డ్స్ అనేవి మీకు 10 కాలేజెస్ అనేది సెలెక్ట్ చేస్తాయి. సో అందులో 10 ఇందులో 10. సో అలా అడిగిన తర్వాత మీరు మళ్ళీ సార్ట్ అవుట్ ఆర్డర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో మళ్ళీ అడగండి క్లియర్‌గా. సో నాకు ఇందులో సార్ట్ అవుట్ ఆర్డర్ కావాలి. సో ఫస్ట్ ఆర్డర్ నుంచి లాస్ట్ ఆర్డర్ వరకు మంచి కాలేజెస్ అనేది వీటిలో నుంచి సార్ట్ అవుట్ చేయు. అందులో నీ రిక్వైర్మెంట్స్ ఏంటి? సో నీకు ఈసీఈలో మంచి జాబ్స్ కావాలా? లేదంటే ప్లేస్‌మెంట్స్ కావాలా? లేదంటే మంచి టీచింగ్ కాలేజెస్ కావాలా? అట్లా మొత్తం నీ రిక్వైర్మెంట్స్ అన్నిటిని దానికి చెప్పు. సో దానికి చెప్పి నీ కాలేజెస్ అనేది ఫస్ట్ ర్యాంక్ వైస్‌గా సార్ట్ అవుట్ చేయమంటే మొత్తం సార్ట్ అవుట్ చేసి 10 కాలేజెస్ అనేది ఇస్తది. ఇందులో 10 కాలేజెస్ ఉంటాయి. డీప్‌సీక్‌లో కూడా చాట్‌జీపీటీలో 10 కాలేజెస్ అనేది ఇస్తది. డీప్‌సీక్‌లో కూడా 10 కాలేజెస్ అనేది ఇస్తది. సో ఈ రెండిటిని అనలైజ్ చేసి సో ఏ కాలేజెస్ అనేది సిమిలర్‌గా ఇస్తుంది. అండ్ అలానే ఏ కాలేజెస్ అనేది నీకు సూట్ అవుతది. సో అలా ఫైండ్ అవుట్ చేసుకొని అట్‌లీస్ట్ 5 కాలేజెస్ నుంచి 10 కాలేజెస్ వరకు రీచ్ అవుట్ చేయాలి. సో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏదైతే ఆ కాలేజెస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారో సో ఆ కాలేజెస్ గురించి తెలుసుకోవాలి. సో ఎలా తెలుసుకోవాలి? డైరెక్ట్‌గా టీచర్స్ అడిగితే అందరూ బాగుందనే అంటారు. సో ఇలాంటప్పుడు మీరేం చేయాలంటే హ్యాష్‌ట్యాగ్ ఆ కాలేజ్ అనే నేమ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో టైప్ చేస్తే ఖచ్చితంగా ఆ కాలేజ్ రిలేటెడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా పోస్ట్ అనేవి పెట్టుంటారు. లేదంటే చాలా వీడియోస్ అనేది వస్తాయి. సో వాళ్ళకి ఫాలో కొట్టి మెసేజ్ అనేది చేయండి. సో ఇట్లా సో అండ్ సో నేను స్టూడెంట్‌ని. నాకు మీ కాలేజెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎట్లా ఉంటది ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం అని క్లియర్‌గా అడిగితే ప్రతి ఒక్కళ్ళు మీకు పాజిటివ్‌గా రెస్పాన్స్ అనేది వస్తది. సో అలా మీరు కాలేజెస్ గురించి రీసెర్చ్ చేసి మంచిగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మంచి కాలేజెస్ అనేది అట్లా ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇదనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా తరపు నుంచి మీకు ఈ టిప్ అయితే ఇస్తున్నాను. సో అస్సలు మర్చిపోకండి. మీరు వెబ్ ఆప్షన్ టైం కల్లా మీరు ఒక 5-10 కాలేజెస్ అనేది మీరు రాసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఫిక్స్ అవ్వాలి. ఈ కాలేజెస్‌కి ఖచ్చితంగా నేను వెళ్ళాలి. సో ఈ కాలేజెస్ బాగున్నాయని మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఖచ్చితంగా వెబ్ ఆప్షన్‌లో పెట్టడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది. చాలా సింపుల్‌గా ఉంటది. లేదంటే మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారనమాట. సో వెబ్ ఆప్షన్‌లో ఏది పడితే అది పెడితే మీరు 4 ఇయర్స్ అయిపోయేసరికి రిగ్రెట్ అవుతారు. జాబ్ రాదు. లేదంటే మీరు ఏం చేస్తున్నా కూడా మీకు కూడా అర్థం కాదు. ఓకే. సో ఇది బెస్ట్ వే అనమాట. ఇది చేసేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్స్ అనేది చాలా జాగ్రత్తగా అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడే మీరు చాలా మిస్టేక్స్ అనేది చేస్తారు. సో ఏంటంటే చాలా కన్‌ఫ్యూజ్ అయితే అవుతుంటారనమాట బ్రాంచ్ కోడ్‌లో. సో సపోజ్ జేఎన్‌టీయూకే కాకినాడ, జేఎన్‌టీయూకే యు విజయనగరం, జేఎన్‌టీయూ అనేది ఇట్లానే సిమిలర్‌గా 5 కాలేజెస్ అనేది ఉంటాయి. సో సపోజ్ మీరు ఎక్స్ అనే కాలేజెస్ ఇంజినీరింగ్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే అందులో ఎక్స్ అనే కాలేజెస్‌లో ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంటది. ఓకేనా? సో మీరు ఎక్సే కదా! ఇంకా ఎక్స్‌డబ్ల్యూ ఉన్నా కూడా ఏం కాదు కదా! అనేసి డైరెక్ట్‌గా పెడుతుంటారనమాట. సో ఈ బ్రాంచ్ కోడ్స్ అనేది కాలేజెస్ రీసెర్చ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫైండ్ ఔట్ చేసుకోండి. పక్కనే రాసుకోండి. కాలేజ్ బ్రాంచెస్ అనేది చాలా వరకు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందనమాట. ఏదో కాలేజ్ నేమ్ అనేది సేమ్ ఉంటది. బట్ బ్రాంచ్ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటదనమాట. సో అలాంటప్పుడు మీకేం చేస్తది? మీకొచ్చిన ర్యాంక్‌కి, మీకొచ్చే కాలేజెస్‌కి సంబంధమే ఉండదు. రిలేషనే ఉండదనమాట. సో చాలా రిగ్రెట్ అవుతారు. సో ఇలాంటప్పుడు కూడా బ్రాంచెస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అనేది ఫైనల్ అనమాట. మీకు ఫస్ట్ ఫేజ్‌లో మంచి కాలేజెస్ వస్తే ఇంకా సెకండ్ అటెంప్ట్ అనేది చేయొద్దు. నా బెస్ట్ సజెషన్ అది. లేదు ఇంకా మీకు బెటర్ బ్రాంచ్ కావాలనుకుంటేనే సెకండ్ ఫేజ్‌లో అటెంప్ట్ చేయండి. ఓకేనా? మీకు ఈసీఈ వచ్చింది. వాళ్ళు సీఎస్ఈ కోసం లేదంటే సీఎస్ఈ ఏఎండ్ఎంఎల్ కోసం ట్రై చేయండి. లేదంటే మీకు సీఎస్ఈ వచ్చింది. సీఎస్ఈ నుంచి సీఎస్ఈ ఏఎండ్ఎంఎల్, సీఎస్ఈ డీఎస్ ఇట్లా వాటి కోసం ట్రై చేయండి. అంతేగాని సెకండ్ ఫేజ్‌లో కింద ఏదో నార్మల్‌గా ట్రైల్ ఏద్దామని ట్రై చేస్తే ఉన్న బ్రాంచ్ కూడా పోతది. మీకు మంచి కాలేజ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటది. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లాస్ట్ టిప్ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్ పెడుతున్నప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం బానే ఉంటది. సో కాలేజ్ అనేది సెలెక్ట్ చేశారు మొత్తం అయిపోతది 1 డేలో. సో మీకు వెబ్ ఆప్షన్ డ్యూరేషన్ అనేది మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి 1 వీక్ నుంచి 10 డేస్ లోపు ఒక టైం అనేది ఉంటది. సో ఆ 10 డేస్‌లో లేదంటే ఆ 1 వీక్‌లో మీరు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సేవ్ బటన్ అనేది క్లిక్ చేసుకోండి. మీరు వెబ్ ఆప్షన్ అన్నిటిని కాలేజ్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో సేవ్ అండ్ ఫీజ్ అని 2 ఉంటాయి. ఫీజ్ చేశారనుకోండి సో ఇంక అంతటితో ఖతం అనమాట. మీరు చేంజ్ చేయలేరు. లేదంటే నెక్స్ట్ డే మీకు ఏదైనా కాలేజ్ నచ్చింది. లేదంటే నెక్స్ట్ డే ఒక 2 డేస్ తర్వాత మీకు కాలేజ్ అనేది ఒక నచ్చలేదు. దాంట్లో నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు. ఒక కాలేజ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఫీజ్ చేస్తే అసలు చేంజ్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉండదనమాట. సో ఫీజ్ చేయకుండా సేవ్ చేయండి. ఓకేనా? సేవ్ చేస్తే మీకు ఆ 1 వీక్ ఆ 10 డేస్ గ్యాప్‌లో మీకు నచ్చినవి మర్జ్ చేసుకోవచ్చు. లేదంటే చేంజ్ చేసుకోవచ్చు. వెనక్కి ముందువి పెట్టుకోవచ్చనమాట. సో అదనమాట వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కామెంట్‌లో చెప్పండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో ఎవరైతే కొత్తగా ఛానల్‌కి వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.